వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీలు ఏకాగ్రీవం, కసిరెడ్డి కూచుకుళ్లకు ధృవీకరణ పత్రాలు అందజేత. రవీంద్ర భారతిలో రాజ్యాంగ దినోత్సవ సభ, హక్కులను కాపాడుకోవాలన్న బోయినపల్లి వినోద్ కుమార్. మహేశ్వరంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ, హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జగిత్యాలలో రైతుల భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. నిబంధనల మేరకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిశాక రిటర్నింగ్ అధికారి కలెక్టర్ వెంకట్రావు, ఎన్నికల పరిశీలకుడు శ్రీధర్ అధికారికంగా ప్రకటించారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి గెలుపు ధృవీకరణ పత్రాలను అందించేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండోసారి ఎమ్మెల్సీలుగా ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. తమ గెలుపునకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. చాలా బాగుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రెండవసారి నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మరొక వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, రాములు గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి, లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా జైపాల్ యాదవ్ గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, అబ్రహం గారికి, గుమ్మల బాలరాజు గారికి, అంజయ్ యాదవ్ గారికి, అదేవిధంగా మరి నాకు ఓట్లు వేసేటువంటి గౌరవ సభ్యులు జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, చైర్మన్లకు, మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్స్కు, ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు, మళ్ళీ అంటే మన శాసనసభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రెస్ వాళ్ళు సహకరించినందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, బ్రహ్మాండంగా ఉంది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆయన అభిప్రాయానికి ఏదైనా కూడా వ్యతిరేకంగా రాదు అనేది ఇది సాక్ష్యం. మరి మా ముఖ్యంగా ఈరోజు ఏకగ్రీవం అవ్వడానికి 2 ఎమ్మెల్సీ రెండవసారి మరి మాకు దామోదర్ రెడ్డి గారికి నాకు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు నిలబెట్టించినారు. ఇక్కడ ఏకగ్రీవమైనది. దానికి ముఖ్యంగా ఇక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ సభ్యులందరూ కూడా ఎక్కువగా ఉండడం, అదేవిధంగా అందరూ సహకరించారు. ప్రతిపక్షం వాళ్ళు కూడా నిలబెట్టకుండా వాళ్ళు సహకరించినారు. ముఖ్యంగా మన గౌరవ మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఇక్కడ చేసినటువంటి అభివృద్ధులు కావచ్చు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ అభివృద్ధికి తోడుగానే అంటే పూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి డెవలప్మెంట్ కోసడానికి మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినారు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పడం ఏంటంటే, ముఖ్యంగా పాలమూరు జిల్లా పూర్తిగా బీద పరిస్థితులలో మరి వలసలు వెళ్ళినటువంటి ఈ పాలమూరు జిల్లాను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా మరి పెండింగ్లో ఉన్నటువంటి 4 ప్రాజెక్టులను కంప్లీట్ చేయడం, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లే అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రవీంద్ర భారతిలో ఎస్సీ ఎస్టీ మేధావుల జాతీయ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ దేశంలోని పాలకులు అవలంబిస్తున్న ధోరణిని ఎండగట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి పౌరునిపై ఉందని అన్నారు. జరుపుకోలేదు. మరి 2015 నుండి ఇది నిత్యము ప్రతి సంవత్సరము ఈ రోజు జరుపుకోవాలని చెప్పి మన కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి తీర్మానించినట్టు విషయం మనకందరికీ తెలుసు. ప్రియాంబుల్ గురించి వెళ్ళి తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి చాలా విషయాల్ని మిత్రులు మురళీదర్శన్ గారు చాలా వివరంగా వివరించారు. నేను లా కళాశాలలో కాన్స్టిట్యూషన్ పైన నాటి ఉపాధ్యాయ మిత్రులు ఏ విధంగా బోధించారో అదేవిధంగా మురళీదర్శన్ గారు మళ్ళీ ఒకసారి చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రియాంబుల్ చదివి వినిపించి మనందరితో కూడా ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేసుకునేటువంటి అవకాశం రాజ్యాంగ నిర్మాతలు మనకు పొందుపరిచారు. రాజ్యాంగంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ అత్యంత వైభవంగా సాగింది. అయ్యప్ప స్వామి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్ప భక్తి పాటలతో పడి పూజ కన్నుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 4,000 మంది అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప మహాబడి పూజ భార్గవ గురుస్వామి గారి ఆధ్వర్యంలో 4,000 మంది పైచులకు భక్తులు రావడం జరిగింది. కరోనా కృష్ణ టైంలో కూడా
సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే టైంలో కూడా ఈరోజు భార్గవ గురుసారి ఆధ్వర్యంలో ఈ మహాపడి పూజకు 4000 పైచులకు రావడం మామూలు విషయం కాదు. హిందుత్వాన్ని పెంచే విధంగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించినట్టు జరుగుతున్నది. ఎందుకంటే ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో చాలా రకాల చూస్తున్నాము. మనము మన జరిగే కార్యక్రమాల గురించి లేకుండా ఉంటుంది, మన ధర్మానికి ఆచరించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సమస్త హైందవ ధార్మికులందరికీ కూడా ఇందు మూలంగా ఏం తెలియజేస్తున్నానంటే, మన కార్యక్రమాలు మనము యథావిధిగా చేసుకుందాం. మన పూజలు, మన నోములు అన్నీ కూడా, కానీ మన ఆరోగ్యాన్ని బాగుంచేటట్టుగా సామాజిక భద్రతని, సామాజికమైనటువంటి దూరాన్ని, ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ మనం ఆరోగ్యంగా ఉండి మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమము కూడా ఆరోగ్యాన్ని ఇచ్చే. జగిత్యాలలో జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని మినీ స్టేడియం నుండి పాత బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వరిధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నాయని మండిపడ్డారు. ధాన్యాన్ని ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పోవడంతో కలెక్టర్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీద వాళ్ళ మీద వీళ్ళు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. మేము కోరేది ఒకటే, తక్షణమే మా వరి ధాన్యం వడ్ల కళ్ళల్లో ధాన్యాన్ని వెంటనే తరలించాలని మేము మీ ద్వారా కోరుతున్నాం. ఎందుకంటే మేము వడ్లు తీసుకొచ్చి కళ్ళల్లో పోస్తే ఇవాళ కట్ చేస్తున్నారు, 5-6 కిలోలు కట్ చేయాలి. మీరు ఏం చేస్తారో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా మీరు ఆ అధికారుల మీద తీసుకొని రైతు కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ వానాకాలం పంటని వెంటనే కొనుగోలు చేయాలన్నదే మన డిమాండ్. మనకు ఏ ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు వాళ్ళు సమైక్యంగా ఉండి కొనుగోలు చేయాలి. రైతు మిల్లర్ యొక్క ఆధిపత్యాన్ని అణిచివేయాలి. మన రైతుల పక్షాన ఉండాలి ఎవరైనా నాయకులు. మనం ఓటు చేసినాం, గెలిపించినాం. వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 72వ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరితో అదనపు కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అంబేద్కర్ ఆశయాలను, ఆయన సేవలను తప్పకుండా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పాటించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సంవిధాన్ దివాస్లో పాటు జాన్ భాగీదారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రోజుగా మనం చెప్పుకోవచ్చు. మనం 1945 ఆగస్టు 15న బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి విముక్తి అయిన తర్వాత భారత ప్రభుత్వం మనకు రాజ్యాంగాన్ని మన దేశానికి తయారు చేసుకోవడానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహామేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశోధించి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా
రాజ్యాంగాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఈరోజు అనగా 26 నవంబర్ 1949 రోజున మన భారత ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న దినం ఈరోజు. సో ఆ తర్వాత 26 జనవరి 1950 రోజున పూర్తి స్థాయిలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి మన భారత ప్రభుత్వం 2015 నుంచి ఈ ఏదైతే 26 నవంబర్ని కాన్స్టిట్యూషన్ డేగా మనమందరం కూడా అమలు జరుపుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మనమందరం కూడా ఈ రోజున కాన్స్టిట్యూషన్ డేగా మనమందరం కూడా జరుపుకుంటున్నాం. మరి భారత పౌరులమైన ప్రతి ఒక్కళ్ళం కూడా మన రాజ్యాంగం పట్ల మన నిబద్ధతను మన చాటుతూ మరి ఈరోజు మన ప్రియాంబుల్ని తర్వాత ప్రతిజ్ఞను చదువుకుందాం. ప్రియాంబుల్ ఒకసారి నేను చదువుతాను, మీరందరూ కూడా చదవండి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం. దీనికి సంబంధించిన ప్రతిజ్ఞ కూడా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్ఎస్ ఆదివాసీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ తొడుందెబ్బ అభ్యర్థులు నిల్చున్నారు. ఎమ్మెల్సీ పోటీకి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 22 మంది తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. పుష్పారాణి నామినేషన్ను ఉపసంహరించేందుకు టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. నామినేషన్ ఉపసంహరణకు తాను ఎవరిని పంపలేదని పుష్పారాణి పేర్కొంది. దీంతో నామినేషన్ల ఉపసంహరణలో వివాదం తలెత్తింది. ఏకగ్రీవ ప్రయత్నాలు విఫలం కావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సహనం కోల్పోయారు. ఆదివాసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఏదైతే నేను ఇక్కడ పేదర్ పుష్పరాణి నేనే కాబట్టి ఈరోజు నేను పేదర్ పుష్పరాణిగా నేను కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత నేను మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను ఈరోజు వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ నిజామాబాద్లో తన కవిత కూతుర్ని ఏకీగ్రవంగా చేశారు. మరి నేను కూడా ఆదివాసీ బిడ్డకు మీకు మా ఆదివాసుల పైన ప్రేమ ఉంటే, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన మీకు ప్రేమ ఉంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరాఠీ కులాలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళే కాకుండా మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దీన్నే మేము పూర్తిగా ఖండిస్తూ మాకు మద్దతు ఇచ్చి మాకు ఏకీగ్రవంగా మీరు మాకు ఈరోజు నాకు ఎమ్మెల్సీగా మీరు నన్ను ఏకీగ్రవంగా చేయండి అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం చింతలమూరిలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలోని అనేక మతాల వారు, అనేక కులాల వారు సంతోషంగా కలిసి ఉండే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని ఎమ్మెల్యే అంబేద్కర్ కీర్తిని కొనియాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం లేదు, బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారంగానే కూడా మనం పరిపాలించుకోవడం జరిగింది. మరలా మన సొంత రాజ్యాంగం కావాలి. ఈ భారతదేశంలో అనేకమైనటువంటి జాతులు, అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. వీళ్ళందరూ కలిసిమెలిసి జీవించే విధంగా ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలని చెప్పి ఆ రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి కమిటీని ఒకటి నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీలో ఈ మన బాబాసాహెబ్ అంబేద్కర్కి 5గురితో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ 5గురు కమిటీలో కూడా ఒక అతను అయితే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళ పనుల మీద వెళ్ళిపోతే ఒక్కడే కష్టపడి రాత్రి పగలు కష్టపడి ఆ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఉత్తమమైన రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. ఎందుకంటే ఇంతమంది వివిధ రకాలైనటువంటి జాతులు, మతాలు ఉన్నటువంటి దేశంలో కలిసిమెలిసి జీవించే విధంగా ఒక రాజ్యాంగం తయారు చేసినటువంటి మాటలు కాదు. ఆయన తయారు చేసి మరి ఈరోజు పార్లమెంట్ ఆమోదం పొందింది. మరి ఈ రోజున మనందరం కూడా గుర్తు చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సేవల్ని మనం గుర్తు తెచ్చుకుని ఆయనకు నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చింతలమూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మనం ఏర్పాటు చేసుకున్నాం. కొత్తపేటలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లోకెల్లా గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశానికి పటిష్ట రాజ్యాంగాన్ని రూపొందించారని ఎమ్మెల్యే అన్నారు. ఆయన కృషితో 140 కోట్ల మంది హక్కులు పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా క్రిమినల్ యాక్ట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ట్రస్టెడ్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజారావు, జనరల్ సెక్రటరీ సురేందర్ కుమార్లను ఎమ్మెల్యే అభినందించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మంచి సేవలు అందించాలని సూచించారు. అనంతుల సురేందర్ రెడ్డి గారు అండ్ ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ మెంబర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అవర్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ ఎమ్మెల్యే గారు, సీనియర్ అడ్వకేట్. ఏది కరెక్ట్ ఏది కాదనే విధంగా ఇది సూచిస్తుందని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క గౌరవ శాసనసభ్యుల ద్వారా సార్ ఒక్కసారి చూడండి సార్, చూడండి వస్తున్నా. సార్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. కాన్స్టిట్యూషనల్ డే అంటే రాజ్యాంగం మనకు ఏదైతే వచ్చిందో ఆ రోజు స్మరించుకోవడానికి ఆ రాజ్యాంగ ఫలాలని భారతదేశ పౌరులందరూ కూడా అందిపుచ్చుకుంటున్నారు. కాబట్టి బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిందో ఆ రోజును గుర్తుపెట్టుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయం నిజంగా. ఎందుకంటే భారతదేశ ప్రజలు 140 కోట్ల మంది ఇప్పుడు ఆ రచించిన రాజ్యాంగం ద్వారానే న్యాయం కానీ అన్ని కానీ హక్కులు కానీ పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇన్ని కోట్ల మందికి ఫలాలు అందజేసిన ఆ మహనీయుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. అతను ఎప్పుడు కూడా స్మరించుకుంటూనే అతని ఆశయాల్ని ముందుకు తీసుకునే ప్రాసెస్లో మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. దానికి ఆయన ఆశయాలను అన్నీ కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈరోజు అందరం కూడా అనుకోవడం జరిగింది.
కాబట్టి ఈ రోజులో అంబేద్కర్ గారి స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాన్స్టిట్యూషనల్ డే, అసలు కాన్స్టిట్యూషనల్ డే అంటే ఏంటి, కాన్స్టిట్యూషనల్ డే యొక్క ప్రత్యేకత ఏంటి, భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేత రాయబడ్డ కాన్స్టిట్యూషన్లో ఏముంది అని చాలామందికి తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల వల్ల మన నేషనల్ గవర్నమెంట్ ఏదైతుందో 2015 నవంబర్ 26 రోజు మన రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసిన తర్వాత మనం సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నామో జాతీయ పండుగలు రిపబ్లిక్ డే కానివ్వండి, మన స్వతంత్ర దినోత్సవం కానివ్వండి, అదేవిధంగా ప్రతి సంవత్సరము మన యొక్క ఈ కాన్స్టిట్యూషనల్ డే జరుపుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని నేషనల్ గవర్నమెంట్ గెజిట్ విడుదల చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ తరపున మేము కూడా ఈ వేడుకలను జరుపుకోవడానికి In this memorable occasion, I would like to inform that the trusted రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ సీలం జానాబాయ్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా 72వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని మార్కెట్ కమిటీ పాలకవర్గంతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత పౌరుల భవిష్యత్తు పునాదిగా అణగారిన వర్గాలకు అనువైన రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అనంతరం మార్కెట్ కమిటీ పాలకవర్గం పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు తీర్మానించారు. వరిధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు సమన్వయం పాటించాలని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. సంబంధించినది ఒకటి తీర్మానం చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సరం మా ఎయిమ్స్ నుంచి పిఎస్కు, ఐకేపీకి, పోర్చుగల్ పిఎస్కి 43 కొత్త 43 అడిక్రాఫ్ట్స్ వచ్చినాయి. కొత్తవి 29 వే మిషన్లు వచ్చినాయి. అలాగే మ్యాచర్ మిషన్లు వచ్చినాయి. ఈ అందరికీ ఈ మండలంలో మొత్తం మందికి మొత్తం సెంటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వడం జరిగింది. దీనికి కారణం మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మా కేసీఆర్ గారు ముందు చూపుతోటి రైతులకు ఇబ్బంది కలగద్దని ముందుతోటి మాకు మా ఎయిమ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అందరికీ మాకు అందుబాటులో తీసుకొచ్చినాము. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకో విషయం ఏంటంటే రైతులు పాడి కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. కొద్దిగా కొంచెం ఓపిక వహించండి, ఓపికతోటి పెట్టుకోండి. ఎందుకంటే మీరు తప్పకుండా జాలి పడుతున్న వాస్తవమే. కానీ రైస్ మిల్లర్స్ కొంచెం మన మున్పట్లాగా దిగుబడి అయితే లేదు. రైస్ మిల్లర్స్ కూడా ఈ విషయాన్ని గమనించవలసిన ఎంతైనా ఉంది. రైతులు 6 కాలం పండించిన పంట ఇప్పుడు అక్కడ పోసుకొని నెలల కొద్ది వెయిట్ చేస్తుండ్రు. అది మా ప్రభుత్వం ధ్యేయం ఏంటంటే మా కేసీఆర్ గారి రైతుకి ఇబ్బంది కలగద్దని. అది మీరు ఆలోచించి మీరు వెంటనే ముందుగా కొంచెం తొందరగా అన్లోడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీరు పెట్టుకోమని చెప్తున్నారు. అదర్ పంటల కోతులు, పందులకు ఇబ్బంది ఉందని మీరు రైతుల నుంచి వచ్చింది ఈ విషయము. దానికి ఏంటంటే ఒక్క రైతు ఒక పంట పెట్టుకోకుండా ఒక 100 ఎకరాల మంది రైతులు ఒకటై పంట పెట్టుకోండి. ఆ 100 ఎకరాల రైతులు ఒక 20 మంది అవుతారా, 30 మంది అవుతారా, వాళ్ళందరూ ఒకరోజు కావలుకోకుండా ఒకరోజు ఒక 10 మంది, ఒకరోజు ఒక 10 మంది పోయి అందరికీ సేఫ్టీగా ఉంటే బాగుంటుందని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. అట్లాగే ఫినిషింగ్ కూడా ప్రభుత్వ సబ్సిడీ తోటి ఫినిషింగ్ కూడా ఇస్తామని చెప్తుండ్రు. అది మీరు ఆలోచించుండ్రి. ఎందుకంటే ఈసారి ఇన్ని ఇబ్బందులతోటి నడుస్తుంది. వచ్చేసారి ఎటువంటి ఇబ్బందులు పడద్దని మన ముఖ్యమంత్రి గారు మీ పెద్దలలాగా మీకు ఇబ్బందులు కలగద్దని. ఎందుకంటే రైతు పక్షపాతి కాబట్టి రైతులకు ఆయన ఎన్నో సేవలు చేస్తుండు. ఎందుకంటే రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ, ఎందుకంటే ఒక మనిషి రైతు చచ్చిపోతే ఇంతకుముందు పాపం అనే వాళ్ళ తప్ప ₹1 ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీలు ఏకాగ్రీవం, కసిరెడ్డి, కూచుకుళ్లకు ధృవీకరణ పత్రాలు అందజేత. రవీంద్ర భారతిలో రాజ్యాంగ దినోత్సవ సభ, హక్కులను కాపాడుకోవాలన్న బోయినపల్లి వినోద్ కుమార్. మహేశ్వరంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ, హాజరైన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జగిత్యాలలో రైతుల భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.